అందరికీ నమస్తే. ఈరోజు మనం 6th క్లాస్లోని 5th చాప్టర్ అయినటువంటి సంచార జీవనం నుండి స్థిర జీవనానికి మానవుడు ఏ విధంగా స్థిరపడ్డాడనే అంశాన్ని గురించి ముఖ్యమైన అంశాన్ని డిస్కస్ చేసుకుందాం. ఒకసారి బోర్డులో చూస్తే ప్రాచీన కాలంలో మనుషులు మొదట ఎలా జీవించేవారు, ఈ పాఠ్యాంశాన్ని మనం ఇందులో క్వశ్చన్స్ కూడా నేర్చుకునే ముందు మనకు కొంత కాంటెక్స్ట్ తెలియాల. కంటెంట్లోకి వెళ్ళే ముందు కాంటెక్స్ట్ ఏంటంటే మనకి 3 యుగాలు ఏంటి అంటే పాతరాతి యుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము. ఇక్కడ చూడండి, రాతి శిల ఉంది అంటే అర్థం ఏంటంటే మనిషి తన జీవనాన్ని రాతి పనిముట్లను ఉపయోగించే కాలాన్ని శిలాయుగంగా భావించారు. అలా 3 రకాల శిలాయుగాలు: పాత రాతి శిలాయుగం లేదా ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం మరియు నవీన శిలాయుగం. పాత రాతి శిలాయుగాన్ని మనము పాలియోలిథిక్ ఏజ్ అంటాము, మధ్య శిలాయుగాన్ని మనం మెసోలిథిక్ ఏజ్ అంటాము, నవీన శిలాయుగాన్ని మనం నియోలిథిక్ ఏజ్ అని పిలుస్తాం. ఈ పాతరాతి శిలాయుగము 2.6 మిలియన్ ఇయర్స్ నుండి 10,000 ఇయర్ BCE అంటే బిఫోర్ కామన్ ఎరా అంటాం కదా, BCE వరకు విస్తరించి ఉంది. మధ్య శిలాయుగము 10,000 సంవత్సరం నుండి 8,000 సంవత్సరాల మధ్య వరకు విస్తరించి ఉంది. BCE కామన్ BCE ఇది మధ్య శిలాయుగం. నవీన శిలాయుగము 8,000 సంవత్సరాల నుండి 3,000 సంవత్సరాల వరకు విస్తరించిన కాలాన్ని నవీన శిలాయుగం అన్నాం. ఈ శిలాయుగం తర్వాత వచ్చే కాలం ఏది అంటే తామ్ర శిలాయుగం అంటాం. అంటే ఈ కొన్ని రాళ్ళను ఉపయోగించేవారు, కొన్ని లోహాలను ఉపయోగించేవారు, కాబట్టి ఈ రెండింటిని వాడాం కాబట్టి తామ్ర శిలాయుగం అంటాం. తామ్ర శిలాయుగం మనకి శిలాయుగం తర్వాత వస్తుంది తామ్ర శిలాయుగం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో క్యాల్కోలిథిక్ ఏజ్ అంటారు. తామ్ర శిలాయుగం తర్వాత వచ్చిన యుగాన్ని కాంస్యయుగం అంటాం. కాంస్యయుగం అంటే ఎక్కువగా పనిముట్లుగా కంచుని ఉపయోగించారు, కాంస్యాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ కాలాన్ని కాంస్యయుగం అన్నాం. కాంస్యయుగం తర్వాత మనిషి పనిముట్లుగా ఇనుమును ఉపయోగించడం మొదలుపెట్టి అందుకు ఇనుపు యుగం అని పిలిచారు ఆ కాలాన్ని. సో ఇనుపు యుగానికి ముందు కాంస్యయుగం, కాంస్యయుగానికి ముందు తామ్ర శిలాయుగం, అంతకు ముందు శిలాయుగం. ఈ శిలాయుగాన్ని మళ్ళీ 3 రకాలుగా విభజిస్తాం: పాతరాతి శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. అయితే ఇక్కడ ఈ లెసన్ ఏంటంటే సంచారం జీవనం, రెండవది స్థిర జీవనం. ఆది మానవుడు అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి మానవుడు తను ఆహారాన్ని వేట ద్వారా సేకరించుకునేవాడు. వేట ద్వారా ఆహారాన్ని సేకరించాడు కాబట్టి వేటగాళ్ళు కాలం అని కూడా మనం పిలుస్తాం. ఆదిమ జీవన మానవుని మొదటి ప్రారంభ దశ. సో ఇలా మనకి యుగాలను శిలాయుగమని, తామ్రశిలాయుగమని, కాంస్యయుగమని, ఇనుపు యుగమని మానవుడు తన జీవన విధానంలో పనిముట్లను ఉపయోగించే విధానం బట్టి ఇలా రకరకాల యుగాలుగా మనకి విభజించారు. అందులో ముఖ్యంగా నదీ నాగరికతలు అంటే చైనా నాగరికత కానీ, మెసొపొటేమియా నాగరికత కానీ, లేదా సుమేరియా, బాబిలోనియా, ఈజిప్టు, ఇలా గ్రీక్ నాగరికత, చైనా నాగరికత, సింధులోయ నాగరికత, నాగరికతలన్నీ కూడా ఏ యుగంలో ఆవిర్భవించాయంటే కాంస్యయుగంలో ఆవిర్భవించాయని చెప్పుకోవాలి. నాగరికతలన్నీ కూడా కాంస్యయుగంలో ఆవిర్భవించాయి. అందుకు ముందు ఈ కాంటెక్స్ట్ మనకు తెలియాలి. మనిషి ఏ కాలం నుండి ఏ కాలానికి తను మారాడు, ఆ కాలంలో తను ఎందుకు వాటిని శిలాయుగాలు అన్నారు, ఎందుకు తామ్రశిల అన్నారు, ఎందుకు కాంస్యయుగం అన్నారు, ఎందుకు ఇనుపు యుగం అన్నారు అనేది మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకున్నాం. కాంటెక్స్ట్ మనకు తెలిస్తేనే కంటెంట్ మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుందాం. ప్రాచీన కాలంలో మనుషులు మొదట ఎలా జీవించేవారు? స్థిరంగా సంచరించేవారా, నగరాల్లో ఉన్నారు, గ్రామాల్లో ఉండేవారంటే మొట్టమొదటి ఆది మానవుడు సంచరించేవాడు. ఎందుకు సంచరించేవాడు ఆది మానవుడు అంటే ఆ ప్రాంతంలో నివసించే అడవి ప్రాంతంలో ఏవైనా కొన్ని ఆహార వస్తువులు అంటే మీన్స్ కాయలు కానీ పళ్ళు కానీ అక్కడ లభించాయి. అడవి ప్రాంతంలో ఏదో జంతువులు లభించాయి. తను ఉన్న ప్రాంతంలో జంతువులన్నీ వేటాడేశాడు. తర్వాత ఉన్న ప్రాంతాల్లో కాయలు పళ్ళు తినేశాడు. ఇప్పుడు ఎటువంటి ఆహారం, ఆ కాయలు ధాన్యాలు లేదా
పళ్ళు కాయలు లేవు, అక్కడ ఎటువంటి జంతువులు లేవు. ఇప్పుడు ఏం చేశాడు, వేరే ప్రాంతానికి అతను వెళ్ళి అవి సేకరించుకోవాలి. అక్కడైపోతే మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అందుకు తన జీవనాన్ని సంచార జీవనంగా మనం పిలుస్తారు. ఇప్పుడు అంటే ప్రాచీన కాలంలో మనుషులు మొదట సంచార జీవనంగా గడిపేవారు. సంచార జీవనం అంటే అర్థం ఏంటి, ఒకే చోటు నివసించడం, లేక చోటు చోటుకి తిరగడము, వ్యవసాయం చేయడం, ఇల్లు కట్టుకోవడం. అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తను వెళ్ళిపోతుంటాడు. నెక్స్ట్ వన్, ఆది మానవులు ప్రధానంగా ఏ పనిపై ఆధారపడ్డారు? మొదట ఆది మానవుడు తను సంచార జీవనాన్ని గడిపాడు. గుంపులుగా వెళ్ళి వేటాడేవాడు, లేక ఆ పళ్ళు కాయలను సేకరించుకునేవాడు. ఆ కాలంలో వాళ్ళ ప్రధానమైన పని ఏంటంటే వేట. ఆప్షన్ వ్యవసాయమా, వేట, వ్యాపారమా, పరిశ్రమలు అన్నాడు. వేట మాత్రమే రాయాలి ఇక్కడ. మూడవది, రాతి పనిముట్లు ఉపయోగించిన యుగాన్ని ఏమంటారు చెప్పారు. రాతి పనిముట్లు ఉపయోగిస్తే అది రాతి యుగం అని, ఇనుము ఉపయోగిస్తే కాలాన్ని ఇనుపు యుగం అని, పనిముట్లుగా రాగిని ఉపయోగిస్తే దాన్ని రాగి యుగం అని, కంచును ఉపయోగిస్తే దాన్ని కాంస్య యుగం అంటారు. స్టార్టింగ్ మీకు చెప్పాను ఇక్కడ పక్క టేబుల్ వేసి. సో రాతి పనిముట్లు ఉపయోగించిన కాలాన్ని ఏ కాలం అంటామంటే రాతి యుగం అని పిలుస్తాం. ఆది మానవులు మొదట నివసించిన ప్రదేశాలు ఏవి? ఇది మరి ఈజీ. అపార్ట్మెంట్లు కాదు, గుహల, కోటల, పాఠశాలలు. అంటే గుహల్లో నివసించేవారు, లేక కొండ ప్రాంతాల్లో, నీడ ప్రాంతాల్లో నివసించేవారు, చెట్టు తొర్రల్లో నివసించేవారు. సో ఇక్కడ గుహలు. నిప్పును కనుగోవడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఇల్లు నిర్మాణమా, ఆహారం వండుకోవడమా, వేట చేయడమా, వ్యాపారం చేయడం. అంటే ఆహారం వండుకోవడానికి ప్రధానంగా, నిప్పు కనుక్కోవడానికి అతను ఆదిమానవులు నిప్పు కనుక్కునేటంటే రెండు రాళ్ళ మధ్య ఘర్షణ చేసేటప్పుడు మధ్యలో వేడి పుల్ల, దాని ఏమంటారంటే పొడిగా ఉన్న పుల్లలు కానీ, లేకపోతే చిన్న చిన్న ఆకులను పెట్టి అక్కడ అగ్ని పుట్టించేవాడు. అయితే అగ్గి దేనికోసం ఉపయోగించుకున్నాడంటే, ఒకటి ఆహారాన్ని వండుకోవడానికి, కాల్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. తన గుహలో నివసించేటప్పుడు వెలుగు కోసం ఉపయోగించుకునేవాడు, లేదా కాంతి కోసం ఉపయోగించుకునేవాడు, లేదా వేడి కోసం ఉపయోగించుకునేవాడు. వేడి కావాలని వేడి కోసం అవ్వచ్చు, కాంతి కోసం అవ్వచ్చు, వంట కోసం అవ్వచ్చు. ఇవన్నీ కూడా నిప్పును కనుగొన్న ఆదిమానుడు వాటిని ఉపయోగంగా నిప్పును వాడుకునేవాడు చెప్పాలి ఇక్కడ. నెక్స్ట్ వన్, వ్యవసాయం ప్రారంభమైన తర్వాత మనుషులు ఎలా జీవించడం మొదలుపెట్టారు? ఇక్కడ మనం ఎలా గుర్తుంచుకోవాలంటే, వ్యవసాయము ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 12,000 సంవత్సరాల క్రితం. ఇది గుర్తుపెట్టుకోండి. 12,000 అంటే అంతవరకు వేట ద్వారా జీవనం సాగించిన మానవుడు వ్యవసాయాన్ని ఎప్పుడైతే కనుగొన్నాడో, విత్తనాలు నాటడం, వాటిని అబ్జర్వ్ చేయడం, అవి కాయలుగా ఎలా అవుతున్నాయి, పళ్ళుగా ఎలా అవుతున్నాయి, ఏ కాలంలో అవుతున్నాయి, ఏ ప్రాంతంలో అవుతున్నాయి అనేది తను వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడంటే 12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేయడం కనుగొన్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యవసాయం ప్రారంభమైన తర్వాత మనుషులు ఎలా జీవించడం మొదలు పెట్టారంటే, సంచరించారా, స్థిరంగా ఉన్నారా, అడవుల్లో ఉన్నారా, కొండల్లో ఉన్నారంటే, ఇక సంచరించడం మానేసి తను ఆ వ్యవసాయ పంటలు పండిస్తూ, ఆ పంటనే కొంతకాలం దాన్ని పరిశీలిస్తూ, దాన్ని పర్యవేక్షిస్తూ, సంరక్షిస్తూ, తర్వాత ఆ పంటని ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇప్పుడు సంచార జీవనం ఆగిపోయి స్థిర జీవనం మొదలైంది. ఇప్పుడు వ్యవసాయం ప్రారంభం వల్ల ఆది మానవుడికి స్థిర జీవనం కలిగింది. గుర్తుపెట్టిన లోహం కనుగోవడం వల్ల, వ్యవసాయం చేయడం వల్ల, పశుపోషణ వల్ల, వేటి వల్ల ఆది మానవుడు స్థిర జీవనం సాగించాడంటే వ్యవసాయం కనుక్కోవడం వల్ల రాసుకోవాలి మనం. నెక్స్ట్ వన్, పశు పోషణ అంటే ఏమిటి? సింపుల్ బిట్. పశు పోషణ అంటే జట్లు నాటడమా, వేటాడమా, చేపలు పడ్డమా, జంతువులను పెంచడం అందులో ఆన్సర్ ఉంది. జంతువులను పెంచడం అనేది అందులో ఆన్సర్ ఉంది. మొదట మనిషి పెంచుకున్న జంతువు ఏది? ఆవు, గుర్రం, కుక్క, మేక. అంటే మన అందరికీ తెలిసింది కుక్క మొదటగా ఆది మానవుడు తను పెంచుకున్న జంతువు. కానీ మచ్చిక చేసుకున్న జంతువులు ఏమంటే తర్వాత మేక లాంటివి వస్తాయి. మేక ఒక్క మొదట మాత్రం జంతువు ఏంటంటే పెంచుకున్న జంతువు అంటే కుక్క. వ్యవసాయానికి అవసరమైన ముఖ్యమైన వనరు ఏది? గాల, నీర, రాళ్ళ, బొగ్గు. అంటే ఇవన్నీ గాలి అవసరం అవ్వచ్చు, నీరు అవసరం అవ్వచ్చు, రాళ్ళు అవసరం అవ్వచ్చు, మట్టి లేకుండా అవసరం లేదు. కానీ ప్రధానంగా ఏం తీసుకోవాలంటే నీరుని తీసుకోవాలి. ఆది మానవులు ఏ ఆయుధాలను ఉపయోగించేవారు? తుపాకుల, రాతి పనిముట్ల, యంత్రాల, కంప్యూటర్ల. ఇది చిత్రంగా చిన్న చిన్న పెట్టేవి రాతి పనిముట్లు ఉపయోగించుకున్నారు. విత్తనాలు నాటడం ద్వారా ఏది ప్రారంభమైంది? వేట ప్రారంభమైందా, వ్యవసాయం ప్రారంభమైందా, వ్యాపారం ప్రారంభమైందా, పరిశ్రమలు ప్రారంభమైంది? సింపుల్, వ్యవసాయం ప్రారంభమైంది. స్థిర జీవనం ప్రారంభమైన తర్వాత ఏమి ఏర్పడ్డాయి? గుహలు ఏర్పడ్డాయా, గ్రామాలు ఏర్పడ్డాయా, కోటలు ఏర్పడ్డాయా, అడవులు ఏర్పడ్డాయి? అంటే స్థిర జీవనం ఏర్పడిన తర్వాత గ్రామాలు ఏర్పడ్డాయి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, పంటలను రక్షించడానికి మనుషులు ఏం చేసేవారు?
వేటాడేవారా, కంచెలు వేసేవారా, గుహల్లో దాచేవారా, కాల్చి వేసేవారంటే పంటను రక్షించడానికి చుట్టుపక్కల కంచె వేయడం మొదలుపెట్టారు. ఆ కంచె వేస్తూ అక్కడ ఎటువంటి జంతువులు వచ్చి ఆ వ్యవసాయాన్ని నాశనం చేయకుండా ప్రొటెక్షన్ చేసేలా కంచె వేయడం మొదలుపెట్టారు. సో కంచె వేసేవారు. సంచార జీవనం స్థిర జీవనానికి మారడానికి ప్రధాన కారణం ఏంటి? ఆది మానవుడు సంచార జీవనం అంటే అటు ఇటు వెళ్ళడం మానేశాడు, ఒక దగ్గర స్థిరంగా ఉండిపెట్టాడు. ప్రధానమైన కారణం ఏంటి? వేట వల్ల, వ్యవసాయం వల్ల, యుద్ధం వల్ల, ఆటల వల్ల. అంటే వ్యవసాయం వల్ల. ఆది మానవులు ఆహారం కోసం ప్రధానంగా ఏం చేసేవారు అంటే అందులో ఉంది వేట మరియు సేకరణ. ఆప్షన్ బి సింపుల్ పెట్టింది. నెక్స్ట్, ధాన్యాలు నిల్వ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆనాడు ఆది మానవులు ధాన్యాన్ని నిల్వ చేసుకునేవారు. దానికి కారణం ఏంటి? ఆకలి తగ్గించడం కోసమా, వేట పెరిగిందా, అడవులు పెరిగాయా, వర్షాలు పెరిగాయా? ధాన్యాలు నిల్వ చేసుకోవడం వల్ల కలిగిన ప్రయోజనాలు ఏమిటి? ధాన్యాలను ఎందుకు ఆది మానవుడు తను నిల్వ చేసుకున్నాడంటే దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే వర్షాలు. ముఖ్యంగా వర్షాలు పెరగడం వల్ల పంట నాశనమే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పంటని సంరక్షించుకోవడం కోసం కొంత నిల్వ భవిష్యత్ అవసరాల కోసం దాచుకునేవారు. నెక్స్ట్, స్థిర జీవనం వల్ల ఏమి అభివృద్ధి చెందాయి? స్థిర జీవనం వల్ల అభివృద్ధి చెందింది వ్యవసాయమా, గ్రామాల, పశుపోషణ, పైవెన్న? చూడండి ఒకసారి. స్థిర జీవనం వల్ల ఏమి అభివృద్ధి చెందాయి? వ్యవసాయమా, గ్రామాల, పశుపోషణ, పైవన్నీ? అవన్నీ ఆన్సర్లే. గ్రామాలు అభివృద్ధి చెందాయి, పశుపోషణ అభివృద్ధి చెందింది, వ్యవసాయం అభివృద్ధి చెందింది కాబట్టి పైవన్నీ ఆన్సర్. నెక్స్ట్, పాతరాతి యుగంలో ప్రజలు ఏవి ఉపయోగించేవారు? ఇనుప పనిముట్ల, రాతి పనిముట్ల, యంత్రాల, విద్యుత్? అందులో ఆన్సర్ ఉంది. పాతరాతి అంటే రాతి పనిముట్లు. సింపుల్. ఆప్షన్ బి. మనిషి మొదట ఆహారాన్ని ఎలా పొందేవాడు? వ్యవసాయం ద్వారా పొందాడా, వేట ద్వారా పొందాడా, వ్యాపారం ద్వారా పొందాడా, లేదు అనుకుంటే పరిశ్రమ ద్వారా పొందాడా? సింపుల్. వేట ద్వారా ఆహారాన్ని సేకరించుకునేవాడు. నెక్స్ట్, పంటల సాగుకు ముఖ్యమైన సహజ వనరు ఏది? ఆన్సర్ నీరు, బంగారం, చమురు, బొగ్గు. ఇవన్నీ సహజ వనరులే. కాకపోతే పంటకు కావాల్సిన ప్రధానమైన సహజ వనరు ఏదంటే నీరు. నెక్స్ట్, వ్యవసాయం వల్ల ఏ మార్పు వచ్చింది? సంచారం పెరిగిందా, స్థిర నివాసాలు ఏర్పడ్డాయా, అడవులు పెరిగాయా, వేట తగ్గలేదంటే స్థిర నివాసాలు. ఆప్షన్ బి. ఎందుకంటే ఆ పంటలు చూసుకోవడానికి, వాటిని పరిశీలించడానికి దగ్గరగా ఉండాలి కాబట్టి స్థిర నివాసం చుట్టుపక్కల ప్రాంతాలు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. పంట ఉండే ప్రాంతాల్లోనే, పంట భూములు ఉండే ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణం జరిగింది. ఆ ఇల్లు కాస్త గ్రామాలుగా మారిపోయాయి. పశువులను ఎందుకు పెంచేవారు? సింపుల్. పాలు, మాంసం కోసం. ఆప్షన్ బి. మనిషి మొదట తయారు చేసిన పనిముట్లు ఏ పదార్థంతో తయారు చేశారు? మొదటగా మనిషి పనిముట్లు దేనితో చేశారు? ఇనుముతో చేశాడా, రాయితో చేశాడా, బంగారంతో చేశాడా, వెండితో చేశాడా? అందరికీ తెలిసిందే రాయి. అందుకే రాతి యుగం అన్న, ప్రాచీన రాతి కాలం. గుహ చిత్రాలు ఏ విషయాన్ని తెలియజేస్తాయి? వ్యవసాయాన్న, ఆది మానవుడి జీవితాన్న, ఆధునిక జీవితాన్న, పరిశ్రమలు? అంటే అందులో ఉంది గుహ చిత్రాలు అంటే ఆది మానవుడి గురించి తెలియజేస్తాయి. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. ఇక్కడ గుర్తించాడు ఏంటి? ఇక్కడ ముచ్చట్లు, కర్నూలు, కర్నూలు జిల్లా, ముచ్చట్లు అనే ప్రాంతంలో చింతమణిగవి అనే ప్రాంతంలో గుహలు ఉన్నాయి. అట్లాగే కడపలో, ఇక్కడ కనిపించడం రాస్తాను, కడపలో చింతకుంట, చూసుకోండి, చింతకుంట కడపలో ఉంది. చింతమణి గావి అనే గుహ కర్నూలులో ఉంది. కర్నూలులో ముచ్చట్ల అనే ప్రాంతంలో చింతమణి గావి అనే గుహ, అది మనకి కర్నూలులో ఉంది. కానీ చింతకుంట అడిగితే మాత్రం కడపలో ఉంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇది గుహ, చింతకుంట గుహ, చింతమావి గని అనేది గుహే. కాకపోతే చింతమావి గని అనేది ముచ్చట్ల చింతమాని ఉంటుంది అనేది. ముచ్చట్ల చింతమాని గవి అనేది ఒక గుహ కర్నూలులో ఉంది. కానీ చింతకుంట అనే గుహ మాత్రం కడపలో ఉంది. వైఎస్ఆర్ కడపలో. అందుకు కన్ఫ్యూజ్ అవ్వకండి. అలా కర్నూలులో మరికొన్ని గుహలు ఉన్నాయి. వాటి పేరు బేతంచెర్ల, బేతంచెర్ల గుహ. అలాగే బేలుం గుహ. చూడండి, బేలుం అనే గుహ
బేతంచెర్ల గుహ, బిల్ల స్వర్గం అనే గుహ, బిల్ల సుర్గం. గుర్తుపెట్టుకోండి, బేలుం గుహ, బిల్ల సుర్గం గుహ, బేతంచెర్ల గుహ, ముచ్చట్ల చింతమణి గావి గుహ. ఇవన్నీ కర్నూలులో ఉన్నాయి. కానీ కడపలో ఉన్నది ఏంటి? చింతకుంట. ఇవన్నీ గుహలు. ఏ గుహలు? పాతరాతి కాలంలో ఆది మానవుడు నివసించినటువంటి కాలంలో కొన్ని చిత్రాలను అక్కడ చూడవచ్చు. ముఖ్యంగా చింతకుంట అనే గుహలో 200 రాతి చిత్రాలు ఉన్నాయి. అందులో 10 రాతి ప్రాంతాలు. చిత్రాలు మొత్తం 10 రాతి చిత్రాలు. అందులో ఎన్ని ప్రాంతాలు? 10 రాతి ప్రాంతాల్లోని 200 చిత్రాలు గీయబడ్డాయి. అవి ఎరుపు రంగులోను మరియు తెలుపు రంగులోని ఆ చిత్రాలు వేయబడ్డాయి. తెలుపు రంగు. గుర్తుపెట్టుకోండి, చింతకుంట అనే గుహ ప్రాంతంలో ఆది మానవుడు జీవన విధానాన్ని తెలియచేసే కుందేలు గాని, దుప్పి గాని, జింక గాని, నక్క గాని, అలాగే కొన్ని మానవుల చిత్రాలను గాని ఈ గుహల్లో రాతి ప్రాంతాల మీద 10 రాతి ప్రాంతాల్లో కనిపిస్తుంది. చింతకుంట కడపలో ఉంది. ఎన్ని చిత్రాలు అంటే 200 రాతి చిత్రాలు. అవి ఏ రంగులో వేయబడ్డాయి అంటే ఎరుపు రంగు, తెలుపు రంగులు. ఎక్కువగా మాత్రం ఎరుపు రంగులో వేయబడ్డాయి చిత్రాలు మనకు చూసుకోవాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే మరో 2 ప్రాంతాలు, నవీన అనే ఒక ప్రాంతం, నంద్ర అనే ఒక ప్రాంతం. 2 ప్రాంతాలు ఉన్నాయి. నంద్ర అనే ప్రాంతం మధ్యప్రదేశ్ లో ఉంది. నవీన అనే ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. ఏంటి ప్రాంతాలు? నంద్ర అనే ప్రాంతం మధ్యప్రదేశ్ లో ఉంది. నవీన అనే ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. ఈ ప్రాంతాలలో ఆది మానవుడి యొక్క రాతి పనిముట్లు ఆనవాళ్ళు లభించినటువంటి ముఖ్యమైన ప్రాంతాలు. నంద్ర అనేది మధ్యప్రదేశ్ లో లభించే రాతి పనిముట్లు. అట్లాగే మహారాష్ట్రలో నవీన్ అనే ప్రాంతంలో కూడా ఈ రాతి పనిముట్లు అనేవి లభించాయి. ఇవి కాన్సెప్ట్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. గుహ అంచడు కాబట్టి ఎక్కడ ఏ గుహలు ఉన్నాయో మీకు ఇప్పుడు వివరించాను. సంచార జీవనంలో ప్రధాన సమస్య ఏమిటి? ఆహారం కొరత, నీటి కొరత, స్థిర నివాసం లేకపోవడమా, పైవన్నీ అంటే ఆన్సర్ అన్ని కూడా పైవన్నీ. సంచార జీవనంలో మనిషి స్థిర జీవనం ప్రారంభమైన ప్రాంతాల్లో సాధారణంగా ఎక్కడ ఉంది? స్థిర జీవనంలో మనిషి ఎక్కడ నివసించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడంటే ఎడారుల్లోన, కొండలపైన, సముద్రాల దగ్గర, నదుల దగ్గర. ఆన్సర్ అందులో ఉంది, నదుల దగ్గర. ఆప్షన్ బి. నెక్స్ట్, ఆది మానవులు దుస్తుల కోసం ఏం ఉపయోగించేవారు? పట్టున, జంతు చర్మాలన, పత్తిన, నైలాన్. అంటే మొదటి ఆది మానవుడు తన దుస్తుల కోసం జంతు చర్మాలు, ఆప్షన్ బి, చర్మాలను ఉపయోగించాడు. నెక్స్ట్ వన్, నిప్పును ఉపయోగించడం వల్ల ఏ జంతువుల నుంచి రక్షణ లభించేవి? పక్షుల నుంచా, క్రూర జంతువుల నుంచా, చేపల నుంచా, ఆవుల నుంచి? అంటే క్రూర జంతువులు నిప్పు చూస్తే పారిపోయేవి. ఆ క్రూర జంతువులు భయపడడానికి ఉపయోగించాడు నిప్పును. వ్యవసాయం ప్రారంభమైన తర్వాత అదనపు ఆహారాన్ని ఏం చేసేవారు? వ్యవసాయం తర్వాత తన ఆహారాన్ని ఎందుకు సింపుల్ లాజిక్ నిల్వ చేసేవారు. వ్యవసాయంలో మిగిలి ఉన్న ఆహారాన్ని నిల్వ చేసుకునేవారు. సో ఇది మన సంచార జీవనం, స్థిర జీవనం మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్, వాటి యొక్క అనాలిసిస్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిట్స్ ఎట్లా రావచ్చు అంటే ఇంకా మరికొన్ని అంశాల్లో గుహలో లభించే చిత్రాలు ఎముకలతో తయారు చేసిన రాతి చిత్రాలా, లేకపోతే ఇనుముతో తయారు చేసిన చిత్రాలా, లేకపోతే చెక్కతో తయారు చేసిన చిత్రాలని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ గుహల్లో లభించిన చిత్రాలన్నీ కూడా ఎముకతో వేసిన చిత్రాలు. ఎముక జంతువులు ఎముకలు ఉంటాయి. ఎముకతో చిత్ర అప్పట్లో పెయింట్ బ్రష్లు గట్ల లేవు కదా. సో జంతువుల యొక్క ఎముకలు లేదా వెదురు ముక్కలతో చిత్రాలను వేసేవారు. కానీ ఇవన్నీ కూడా ఎముకతో వేసిన చిత్రాలుగా మనం గుర్తించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో బేలుం గుహలో కానీ, బిల్లస్వర్గం గుహలో కానీ, ఇవి చింతమావి గని గుహలో కానీ, చింతకుంటలో, ఇవన్నీ కూడా ఎముకలతో వేసిన చిత్రాలుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకి అతి ముఖ్యమైనటువంటి సంచార జీవనంలో ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్, వాటి యొక్క సారాంశం. ధన్యవాదాలు. నెక్స్ట్ మనం మరో క్లాస్లో వీడియో తెలుసుకుందాం.